టీమిండియా ఆస్ట్రేలియా తొలి టెస్టు నేపథ్యంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం చీఫ్ క్యూరేటర్ ఇసాక్ మెక్డొనాల్డ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పెర్త్లో అకాల వర్షాల వల్ల పిచ్ తయారీపై ప్రభావం పడిందన్నాడు. వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవించినా పిచ్చుపై పెద్దగా పగుళ్లు ఉండబోవని ఆశిస్తున్నట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో పెర్త్ టెస్టులో సీమర్లకే వికెట్లు అనుకూలంగా ఉంటుందనేది మెక్డొనాల్డ్ సంకేతాలు ఇచ్చాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా పెర్త్ స్టేడియం తొలి మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో పిచ్ క్యూరేటర్ ఇసాక్ మెక్డొనాల్డ్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ఈసారి ఇది పెర్త్ సంప్రదాయక టెస్టు పిచ్లా ఉండకపోవచ్చు. వర్షం వల్ల కవర్లు కప్పి ఉంచిన పరిస్థితుల్లో పిచ్ తయారు చేయడం కుదరలేదు. అయితే తర్వాత అంతా సర్దుకుంది. పరిస్థితి ఇంతకంటే దిగజారుతుందని అనుకోను. వికెట్ పచ్చిగానే ఉంటే బౌన్స్ లోనూ వైవిధ్యం చూడవచ్చు. కానీ వాతావరణం మారి పగుళ్లు ఏర్పడితే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇప్పటికే పేస్ బౌన్స్ బాగానే ఉంది అని పేర్కొన్నాడు. ఇక టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత ఏం చేయాలని ప్రశ్నించగా, నాకు ఇచ్చే డబ్బులు ఈ విషయంపై కామెంట్ చేసేందుకు సరిపోవు అని ఫన్నీ సమాధానమిచ్చాడు.